ఒక ఆడది నిన్ను ప్రేమించి నీ మెడకు ఉరితాడు తగిలించుకుని నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఇంకో ఆడదే నా హృదయానికే ఉరితాడు తగిలించి నా మనసును చంపింది. అందుకనే ఈరోజు నేను చాలా మంది అమ్మాయిల జీవితాలకి ఉరితాడు తగిలిస్తున్నాను. వాళ్ళ మనసుల్ని ముక్కలు చేస్తున్నాను. ఈ ప్రపంచానికి ఆ ముంతాజ్ ప్రేమ కానుకైన తాజ్మహల్ అందం మాత్రమే కనబడుతుంది. కానీ నాకు మాత్రం ఆ తాజ్మహల్ వెనకాల ఉండే కూలీల హత్యలు కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళకి నేను చేసేది తప్పనిపించచ్చు, కానీ నాకు నీకు మాత్రమే తెలుసు నేను చేసేది కరెక్ట్ అని. ఒరే తమ్ముడు, నీ స్కూల్ ఇక్కడే కదా, నువ్వు నడిచెళ్ళిపో, నాకు ఇక్కడ చిన్న పని ఉంది. సరే అన్నయ్య. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? స్వప్న, మనం ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్ళాం, పార్కులకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం. ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే నేనేమైపోవాలి చెప్పు? ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్. అయినా ఇంకో 2 రోజుల్లో నాకు పెద్ద డాక్టర్తో నిశ్చితార్థం జరగబోతుంది. స్నేహాన్ని ప్రేమగా మార్చి నాలాంటి గొప్పింటమ్మాయిని లైన్ లో పెట్టి పెళ్లి చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని ఆలోచించే నీలాంటి ఈడియట్స్ ని ఐ హేట్ యు. స్వప్న, నన్ను అర్థం చేసుకో. నేను అలాంటి వాడిని కాను, ప్లీజ్. నడి రోడ్లో ఒక అమ్మాయి చేయబట్టుకుంటావా? నీకు బుద్ధుందా? ఆటో నడుపుకునేవాడివి పెద్దంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడానికి సిగ్గులేదు? మీరు వెళ్ళండి. ఎవరో పెద్దంటి అమ్మాయితో తిరగడం 4-5 సార్లు చూశాను. అది చేయించుంటుంది. ఈడేమో అయినా పేదోడికి ప్రేమకేమయ్యండి. తల్లికి తమ్ముడికి కడుపు నిండా కూడు పెట్టుకోవాలి. కానీ వీడు ఊరేసుకోవటం వల్ల పోయింది ఎవరికి? ఆ తల్లికి ఏమో కడుపు గారింది, తమ్ముడు రోడ్డులు పడ్డాడు. దానికే ఇంకోటి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటాడు. బాబు, వస్తున్నామా? బాబు, ఏంటమ్మా? ఈ పచ్చళ్ళు పొళ్ళు తీసుకువెళ్ళి మన ఖాతా షాప్ లో వేసిరా నాయనా. రెడ్ ఒకటి ఇవ్వండి. ఇదో 5 రూపాయలు. శ్రీ కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాలి. నేను చెప్పిన తెచ్చావా? అరే అన్ని కింద పడిపోయాయి. పర్వాలేదండి, నేను తీసుకుంటాను. ఏంటండి ఇవన్నీ మాకు కావాలి. ఇవన్నీ మీకెందుకండి? డ్రైవర్, వీటిని తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగేనమ్మా. అది కాదండి, ఇవన్నీ ఎంతండి? 500 రూపీస్. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఐ లవ్ యూ. ట్యూషన్ చెప్తావా? నీకు నేను ఫీజు ఇస్తాను. దానివల్ల నాకు చదువు వస్తుంది, నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది, మీ అమ్మగారికి రెస్ట్ దొరుకుతుంది. ప్లీజ్.
Yeah. Hi, Dakshi. At last you are here. హాయ్ నువ్వెప్పుడొచ్చావు అమెరికా నుంచి Today morning. Uncle అడిగితే నువ్వు ట్యూషన్ కి వెళ్ళావని చెప్పాను. బావా మీట్ మై ఫ్రెండ్ శ్రీ నమస్కారం. Hi. Bye. Come on, Dakshi. Okay. We have a lot Bye, of Sri. engagements. We'll go to shopping, movie. Come on, let's go. డాక్టర్ ఈలే ఇక్కడ ఇక్కడ రండి డాక్టర్. అమ్మా ఏం ప్రాబ్లం లేదుగా డాక్టర్ గారు? సార్ చేంజ్. You too, I say. How was the movie? Okay. But I felt very bored, yaar. Come on. థ్యాంక్ యూ. Welcome. Now we are going for dinner, you know. నువ్వు పిరికివాడివన్నయ్యా. కానీ నేను నీలా కాదు. నాలో యవ్వనం ఉన్నంత వరకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాను. ఆడదానిలో అంతర్గతంగా దాగి ఉన్న కోరికలతో ఆడుకుంటాను. కోరికలు ఉన్న ఆడది ఆ కోరికల కొలివిలో కాలిపోయేలా చేస్తాను. నీ ఆత్మశాంతి కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఒక ఆడదాని ప్రేమ కోసం బలైపోయిన నీకు నేనిచ్చే అశ్రు తర్పణం ఇదే అన్నయ్యా. కమాన్ బాబాయ్ అట్లా చూడు బాబాయ్. అదేంది బాబాయ్ ఆడితే పోతుంది? పాడైపోయిందిరా మఠాష్. దునియా అబ్బా. ఏంట్రా ఏం చెప్పారా నీకు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని లైన్ లో పెట్టరా అంటే ఈ డబ్బా ఫిగర్ తీసుకొచ్చి లైన్ లో పెడతావా? రేయ్ దీని ఫేస్ కి 50 రూపాయలు కూడా వేస్ట్ రా. దీన్ని పెట్టేసుకు తిరుగుతూ పెద్ద ఫోర్స్ ఒకటి మూతికి పెట్టి మిసాలు బైక్. రేయ్ దీన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకొచ్చావరా? మార్కెట్ నుంచా? దీన్ని అక్కడే వదిలేసి ముందు ఆ పని కానివ్వు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మళ్ళీ కలుస్తాను. చూడు నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా ఫ్యామిలీని వాడు తిడుతూ ఉంటాడు, వాడి ఫ్యామిలీని నేను తిడుతూ ఉంటాను. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఓకే? చూడండి, ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి. ఓకే? ఈ సిగరెట్ ని ఈ ప్రేమ అట్రాక్షన్ అనే నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది, కిక్ ఇస్తుంది. కానీ మన లంగ్స్ ని గుండెని పాడు చేస్తుంది, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అర్థమైందా? అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు జెంట్స్. అన్నా నువ్వు ఇన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటావేంటన్నా? అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్ళే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్ళే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉంటూ లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకు ఎప్పుడు ఆన్సర్ దొరకదు. చూడండి, ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం,
మీ జీవితం కోసం. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. మగాడి లంగుటి లూజ్ అయితే శరీరం పాడవుతుంది, బట్ మనస్సు హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది. ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, బట్ వాడు పడిపోతాడు. ఎప్పుడో తెలుసా? ఎక్కడో తెలుసా? ఇన్ బిట్వీన్ ది టూ of a girl. So be careful about girl. Hi girls. Excuse me, have a small lecture. I'll meet you later. Okay, please. Bye. See you. మాతో వద్దని మీరేంటన్నా ఇలాంటి అమ్మాయిలు?